ఏపీ పాలిటిక్స్లో ఇప్పుడు పదవుల పందేరం అత్యంత ఉత్కంఠ రేపుతుంది. ఏళ్ల తరబడి జెండా మోసిన సీనియర్లు, పార్టీ కోసం అహర్నిశలు శ్రమించిన నాయకులు ఎవరికి వారు ఎమ్మెల్సీ నామినేటెడ్ పోస్టుల కోసం అధిష్టానం వైపు ఆశగా చూస్తున్నారు. ఈ తరుణంలోనే ఏపీలో గవర్నర్ కోటాలో ఖాళీ అయిన 2 ఎమ్మెల్సీ స్థానాలపై సీఎం చంద్రబాబు నాయుడు ఒక క్లారిటీకి వచ్చినట్లు తెలుస్తుంది. ఎంతో మంది ఆశావాహకులు పోటీ పడుతున్న ఈ రేసులో సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని టీడీపీ హైకమాండ్ 2 పేర్లను దాదాపు ఖరారు చేసింది. వారే సీనియర్ దళిత నేత వర్లరామయ్య, రాయలసీమకు చెందిన బీసీ మహిళా నాయకురాలు దళవాయి రమాదేవి. అసలు వీరిద్దరినే బాబు ఎందుకు సెలెక్ట్ చేశారు? దీని వెనుక ఉన్న సోషల్ ఇంజనీరింగ్ ప్లాన్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలుగుదేశం పార్టీలో కష్టకాలంలో నిలబడిన గొంతుక వర్లరామయ్య. విపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంపై మాటల తూటాలు పేల్చడంలో, పార్టీ వాయిస్ను బలంగా వినిపించడంలో వర్లరామయ్య ఎప్పుడూ ముందే ఉంటారు. 2009లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ఆయన ఎన్నడూ పార్టీని వీడలేదు, నిరుత్సాహపడలేదు. దళిత సామాజిక వర్గానికి చెందిన ఈ సీనియర్ నేతకు ఏళ్లుగా ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ఇప్పుడు చట్టసభలోకి అడుగుపెట్టే అవకాశం చంద్రబాబు కల్పిస్తున్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఆయన పేరును ప్రతిపాదించడం ద్వారా నమ్ముకున్న వారికి పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందనే బలమైన మెసేజ్ను క్యాడర్కు పంపుతున్నారు. ఇక గవర్నర్ కోటాలో ఉన్న 2వ సీటు కోసం ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడిన అధిష్టానం చివరకు రాయలసీమ ప్రాంతానికి చెందిన దళవాయి రమాదేవి పేరును ఫైనల్ చేసినట్లు సమాచారం. 1 ప్రాంతీయ సమీకరణం రాయలసీమ, 2 సామాజిక సమీకరణం బీసీ సామాజిక వర్గం, 3 మహిళా కోట. ఈ మూడింటిని బ్యాలెన్స్ చేస్తూ దళవాయి రమాదేవికి అవకాశం కల్పించడం ద్వారా అటు బీసీలకు ఇటు మహిళలకు పెద్దపీట వేసినట్లు అవుతుందని టీడీపీ హైకమాండ్ భావిస్తుంది. ఒకవైపు గవర్నర్ కోటా ఎమ్మెల్సీల హడావుడి ఇలా ఉంటే, మరోవైపు ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల వేడి కూడా రాజుకుంటుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ తమ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడే వామపక్ష బలపరుస్తున్న పీడీఎఫ్ అభ్యర్థిగా ఎం హనుమంతరావు పేరును ఖరారు చేశారు. దీంతో ఈ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో కూడా అప్పుడే పాలిటిక్స్ హిట్ మొదలైపోయాయి. చూశారుగా, 2 గవర్నర్ కోటా సీట్లలో 1 ఎస్సీలకు, మరొకటి బీసీలకు కల్పించి చంద్రబాబు పక్కా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు. గత 5 ఏళ్లు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీ కోసం లాఠీ దెబ్బలు తిన్న, కేసులు ఎదుర్కొన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తానని బాబు అప్పుడే చెప్పారు. ఇప్పుడు వర్లరామయ్య లాంటి సీనియర్ దళిత నేతకు, రమాదేవి లాంటి బీసీ మహిళకు అవకాశం కల్పించడం ద్వారా పార్టీ కోసం పనిచేస్తే పదవులు వాటంతటా అవే వస్తాయన్న భరోసాను నాయకులకు ఇస్తున్నారు. అధికారిక ప్రకటన వెలువడే నాటికి ఈ పేర్లే ఫైనల్ అవుతాయా, లేక లాస్ట్ మినిట్లో ట్విస్ట్లు ఏమైనా ఉంటాయా అనేది చూడాల్సి ఉంది.